హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జిమ్ చేస్తే మన మగవారి తమ్ముడైతే చిన్నవాడు అయిపోతాడని చాలామందికి భయపడుతున్నారు. ఫిట్గా ఉండాలంటే జిమ్ చేయాలి, కానీ మన తమ్ముడు చిన్నదైపోతాడేమో అని కొందరు ఆలోచిస్తూ జిమ్కి వెళ్ళడం మానేస్తున్నారు. ఇది నిజమేనా లేదా ఊహలా? ఈ వీడియోలో అసలు నిజమేంటో నేను చెప్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, వీడియో చాలా బాగుంటుంది. నెంబర్ 1, అసలు ఇది ఎలా మొదలైందో తెలుసుకుందాం. అసలు ఈ అపోహ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? చాలామంది బాడీ బిల్డర్లు తన బాడీ పెద్దగా చేసుకోవాలంటే కొన్ని హార్మోన్లు మందులు వాడుతూ ఉంటారు. వాటిని స్టెరాయిడ్స్ అంటారు. ఇవి వాడితే మన బాడీలో సహజంగా హార్మోన్లు అయితే తక్కువైపోతాయి. దాంతో వృషణాలు అంటే వీర్య కోశాలు అన్నమాట. అంటే మీ బాల్స్ అనేవి చిన్నవైపోతుంటాయి. అక్కడి నుంచే ఈ అపోహ అనేది మగవారి తమ్ముడు చిన్నదైపోతుందని భయం అయితే మొదలైంది. కానీ ఇదైతే నిజమే కాదు అసలు. సరేనా? అసలు వాస్తవం ఏంటో తెలుసా? జిమ్ చేస్తే సహజంగా శరీరానికి మేలు జరుగుతుంది. స్టెరాయిడ్లు వాడకపోతే ఎటువంటి సమస్య ఉండదు. ప్రత్యేకంగా చెప్పాలంటే జిమ్ వల్ల మన తమ్ముడి మీద ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది సైన్స్తో రుజువైన విషయం ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి. వృషణాలు అంటే వీర్యకోశాలు మాత్రమే చిన్నవైపోతాయి. అంటే మీ బాల్స్ మాత్రమే చిన్నవవుతాయి. సో మీ తమ్ముడైతే చిన్నోడు అయిపోడు. అది కూడా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వాళ్ళకి మాత్రమే తమ్ముడు సైజ్ అయితే తగ్గుతుంది. సో తమ్ముడు సైజ్ అయితే తగ్గడానికి స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళకి మాత్రమే తగ్గుద్ది. అలాగే నెంబర్ 3, టెస్టోస్టెరాన్ లాభాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు జిమ్ చేస్తే శరీరంలో మగవారి హార్మోన్లైన టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. దాంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ బాడీ ధైర్యం, మనోధైర్యం రెండు పెరుగుతాయి. ఇంకా కొన్ని ప్రయోజనాలు అయితే చూద్దాం. శరీర నిర్మాణం బాగుపడుతుంది, మన మగతనం బలపడుతుంది, కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది. అయితే ఇలా మంచిగా లాభాలు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. సరేనా? భయం పడకండి. అసలు మిత్ వాజ్ నిజం. అసలు నిజమేంటో తెలుసుకుందాం. ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. మిత్ అంటే భ్రమ, నిజమేంటి మరి? సో ఇప్పుడు భ్రమకి నిజంకి ఉన్న తేడా ఏంటో నేను చెప్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే భ్రమ గురించి అయితే తెలుసుకుందాం. జిమ్ చేస్తే మన తమ్ముడు చిన్నదైపోతాడు అని మీ భ్రమ. కానీ నిజమేంటో తెలుసా? స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళకి మాత్రమే బాల్స్ అయితే చిన్నవవుతాయి. సరేనా? బాల్స్ చిన్నవైతే కానీ మన తమ్ముడు అయితే చిన్నదైపోడు. తర్వాత మళ్ళీ భ్రమ, జిమ్ వల్ల మగతనం తగ్గుతుంది అనేసి మీ భ్రమ. అసలు నిజమేంటో తెలుసా? టెస్టోస్టెరాన్ పెరిగి మగతనం బలపడుతుంది జిమ్ చేయడం వల్ల. అంతేగాని మీ మగతనం తగ్గిపోదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ భ్రమ గురించి అయితే తెలుసుకుందాం. జిమ్ వల్ల పిల్లలు పుట్టే శక్తి అయితే తగ్గుతుంది. ఇది మీ భ్రమ. నిజమేంటో తెలుసా? సహజంగా చేస్తే ఏం కాదు. స్టెరాయిడ్లు వాడితే మాత్రమే మీ శక్తి అనేది తక్కువ అయిపోతుంది. సో చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది మీ స్టెరాయిడ్స్ వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా జాగ్రత్త. అసలు జాగ్రత్తలు ఏంటి, కొన్ని సలహాలు అయితే చెప్తా. సో ఇది అయితే చూడండి. ఇలాంటి అపోహలు తప్పించుకోవాలంటే కొన్ని సలహాలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడూ సహజంగా వర్కౌట్స్ అయితే చేయండి. మీ శరీరానికి మేలు చేసే ఆహారమే తీసుకోండి. సో క్యాలరీస్ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నిద్ర పక్కాగా ఉండేలా చూసుకోండి. ఈ బాడీని వృద్ధి చేస్తే చాలు అని ఎవరైనా మందులు ఇవ్వగానే నమ్మకండి. సరేనా? చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు మన పక్కన చూస్తారు, అరే నేను ప్రోటీన్ తిన్నాను రా, ఏం జిమ్ వర్కౌట్స్ ఏం చేయలేదు, కానీ నా బాడీ పెరిగేసింది, నువ్వు ఇదే చేసుకునేసి నీకు సలహాలు ఇస్తాడు. అవి అసలు నమ్మకండి. మెయిన్ సరేనా? స్టెరాయిడ్లు ట్యాబ్లెట్లు వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ని అయితే సంప్రదించండి వెళ్ళి. అంతేగాని ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. స్టెరాయిడ్లు కానీ, ట్యాబ్లెట్లు కానీ, ఇంజెక్షన్స్ కానీ, సో ఈ 3 అస్సలు వాడకూడదు. ఒకవేళ వాడారు అంటే డాక్టర్కి అయితే వెళ్ళి ఒకసారి కలవండి. కలిసి మొత్తం డీటెయిల్గా మాట్లాడండి. దాని తర్వాత డాక్టర్ ఏం సజెషన్ ఇచ్చారో అది మాత్రమే చేయండి. ఫిట్నెస్ కోసం చేసే ప్రయాణం జాగ్రత్తలతోనే చక్కగా సాగుతుంది. సో మీరు తీసుకునే జాగ్రత్తల వల్లే మీ వర్కౌట్స్ అనేది మీ బాడీకి బాగా పడతాయి. సో లేకపోతే ఏం చేసినా ఫలితం ఉండదు. అసలు చివరిగా చెప్పాలంటే జిమ్ వల్ల మగతనానికి ఏ హాని ఉండదు, అంతా మంచిగా జరుగుతుంది. సహజంగా మనం వర్కౌట్స్ చేస్తే మన శరీరానికి మేలే, మనస్సుకు శాంతి. ఈ అపోహలన్నీ దూరం పెట్టండి. ముందు ఎవరు చెప్పిందో నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి బ్రో, అంతే. ఈ వీడియోలో మీకు ఉపయోగపడిందంటే, ఈ వీడియో కానీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందంటే ఒక లైక్ వేసి కామెంట్లో మీ అభిప్రాయం అయితే చెప్పండి. ఇలాంటివి ఇంకా కావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడండి మన వీడియోస్. సో వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వాలి. థ్యాంక్ యూ.